నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఇక వార్తల్లోని వివరాలు మా వల్లే తెలంగాణ వచ్చింది మేం బిల్లు పెడితేనే తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటున్న పార్టీలు తెలంగాణ విమోచన కోసం జరిగిన పోరాటాలను నేటి తరానికి తెలియజేయకపోవడం బాధాకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పిడికెడు మంది ఉన్న పార్టీ ఎంఐఎం ఆ పార్టీకి భయపడేది జాతీయ పార్టీ అవుతుందా ఉద్యమ పార్టీ అవుతుందా అని ప్రశ్నించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. కరీంనగర్ టీఎన్జీఓస్ భవన కళ్యాణ మండపంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీధర్ సూరునేని అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన నుండి హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తి చేసేందుకు మన స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలను ప్రజలకు గుర్తు చేయడమే ఈ ఫోటో ఎగ్జిబిషన్ లక్ష్యం అన్నారు. కొమరం భీం, చాకలి ఐలమ్మ, స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు, కొండా లక్ష్మణ్ బాపూజీ తదితర పోరాటాల చరిత్రను స్మరించుకునే అవకాశం ఈ ఎగ్జిబిషన్ ద్వారా కలుగుతుందని చెప్పారు. అట్లాగే బైరాన్పల్లి సంఘటన, రజాకార్ల అకృత్యాలతో పాటు సర్దార్ పటేల్ ఆధ్వర్యంలో ఆపరేషన్ పోలో నిర్వహించి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగించిన ప్రధాన సంఘటనలతో ఈ ఎగ్జిబిషన్ ద్వారా కళ్లకు కట్టినట్లు చూసే అవకాశం లభించిందన్నారు. గతం ఎట్లుందో తెలుసుకోవడం అంటే భవిష్యత్తుకు దారిని నిర్మించుకోవడమేనని, గతాన్ని మర్చిపోయిన జాతి ఎన్నడూ సవ్యంగా ముందుకు పోదన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ అధికారి శ్రీధర్ సూరునేని, నెహ్రూ యువకేంద్ర జిల్లా అధికారి ఎం వెంకట రాంబాబు, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ అంటేనే ఎవ్వరి చరిత్ర వాళ్ళది, ఎవ్వరు దోషింది వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఒకరు ఒక రకంగా, ఇంకో రకంగా. ఇది కావాలనే ఎవరిది వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ నిజమైన చరిత్రను తెరమరు చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఇది తెలంగాణ ఉద్యమం అనేది, తెలంగాణ పోరాటం అనేది ఏ ఒక్క మతానికో, ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క పార్టీకో సంబంధించింది కాదు. ఇది అన్ని వర్గాలు అందరూ కలిసి ఇవాళ యుద్ధం చేసినటువంటి సందర్భంలో అందరూ త్యాగం చేసిరని చెప్పి ఒక మంచి ఆలోచనను ప్రజల్లోపలికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన చెప్పడానికి మాత్రమే ఈరోజు ఈ ప్రయత్నం. వాస్తవ విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తామని ఇవాళ అనేక మంది ఆ రోజు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా యుద్ధం చేసి చాలామంది బలిదానం అయిపోయారు. కానీ వాళ్ళ చరిత్ర ఎవరిది లేదు. మనం చాకలి ఐలమ్మ అంటాం, బూర్గుల రామకృష్ణారావు అంటాం, రామ్జీ గోండ్ అంటాం, కొమరం భీమ్ అంటాం, కొండా లక్ష్మణ్ బాపూజీ అంటాం, ఇట్లా అనేక పేర్లు చెప్పుకుంటున్నాం మనం. కానీ వాళ్ళ చరిత్ర వాళ్ళు ఏం చేసిరని నారాయణ్ పవార్, ఇట్లా అనేక మందికి చాలామంది ఉన్నారు, చెప్పుకుంటూ చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ నిజంగా ఏం చేసిరో మనకు తెలియదు పర్లేదు. వీళ్ళ పేర్లు వేనాయి. రామ్జీ గోండ్ పేరు వేంది, వాళ్ళు అప్పుడు యుద్ధం చేస్తే వాళ్ళు చేస్తేనే ఇవాళ మనం బతుకుతున్నాం. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి యోగాసన క్రీడలో ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించిన కరీంనగర్ క్రీడాకారులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, తెలంగాణ యోగా అసోసియేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ అభినందించారు. ఈ నెల 14, 15 తేదీలలో హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో కరీంనగర్ క్రీడాకారులు అద్వితీయ ప్రతిభను కనబర్చి 116 పాయింట్లతో ఓవరాల్ ఛాంపియన్షిప్ను సాధించారు. ఈ పోటీలో 7 స్వర్ణ పతకాలు, 9 మంది రజత పతకాలు, 7 కాంస్య పతకాలు సాధించిన క్రీడాకారులను కేంద్ర మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి యోగాలో జిల్లా కీర్తిని దశాబ్దాలుగా ఆధిపత్యాన్ని కొనసాగించడం విశేషమన్నారు. మిగతా క్రీడలతో పోలిస్తే యోగా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక అని ప్రతి ఒక్కరూ యోగాలో భాగస్వామ్యులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి, సిద్ధారెడ్డి, ఉపాధ్యక్షులు కన్న కృష్ణ, కోచ్లు రామకృష్ణ, మల్లేశ్వరి, ఆనంద్, కిషోర్, స్వరూపాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచం అంతా కూడా యోగా దిక్కే చూస్తుంది. నిజంగా కూడా ఈ దేశంలో స్టార్ట్ అయిన సంస్కృతి, ఈ దేశానికి భగవద్గీత ఎంత ముఖ్యమో, ఎంత ఇంపార్టెంటో అంతే స్థాయిలో ఈ దేశంలో యోగా కూడా అదే స్థాయిలో తీసుకురావడం జరిగింది. మేమందరం కూడా ఏమంటున్నాం అంటే ప్రతి ఒక్కరు యోగా చేయాలి. ఈ రోజు కరీంనగర్ జిల్లా గత 24 సంవత్సరాలకెళ్ళి ఈ యోగా ఛాంపియన్షిప్ లో మేము జిల్లా ఓవరాల్ ఛాంపియన్షిప్ స్టేట్ వైడ్ గా కరీంనగర్ జిల్లా తీసుకురావడం జరుగుతుంది. 24 సంవత్సరాలు ఇప్పటిదాకా కరీంనగర్ జిల్లా ఎప్పుడు ముందే ఉంటుంది కాబట్టి 30 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిన ఈ యోగా కరీంనగర్లో ఈరోజు అంచెంచెలు ఎదిగి జాతీయ స్థాయి నుండి ఇంటర్నేషనల్ స్థాయి వరకు కూడా యోగా స్టూడెంట్లను పంపడం జరుగుతుంది.
రాబోయే రోజుల్లో కరీంనగర్ జిల్లా భారతదేశంలోనే యోగా జిల్లాగా మారబోతుందనే ఒక నమ్మకం విశ్వాసం మాకుంది. ఈరోజు గొప్పగా ఏంటంటే అందరినీ ఈరోజు సన్మానం చేయడం జరిగింది. అందరి ఆశీర్వచనాలు తీసుకోవడం జరుగుతుంది. జై తెలంగాణ. కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం నేపథ్యంలో నిర్వహిస్తున్న సేవా పక్వాడా పక్షోత్సవాలలో భాగంగా కరీంనగర్లోని ఐటీఐ కాలేజీలో ఏఆర్ వీఆర్ ల్యాబ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది పైలట్ ప్రాజెక్టు మాత్రమేనని, విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఏఆర్ వీఆర్ ల్యాబ్ విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా బండి సంజయ్ హామీ ఇచ్చారు. అంతిమంగా కరీంనగర్ ఐటీఐలో చదువుకున్నానని గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరాలని, అదే సమయంలో ఇక్కడ చదువుకున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అన్నదే తమ లక్ష్యమన్నారు. ఐటీఐ కాలేజీలో వాష్రూమ్కు ఇబ్బంది ఉందని, కిటికీలు దెబ్బతిన్నాయని విద్యార్థులు సంజయ్ దృష్టికి తీసుకురావడంతో వాటితో పాటు కళాశాలలో కనీస సౌకర్యాలు అన్నీ కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి కలెక్టర్ పమేలా సత్పతి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు పారదర్శకంగా ఓటరు జాబితా రూపొందిస్తామని అన్నారు. కుటుంబ సభ్యులందరి ఓట్లు ఒకే పోలింగ్ కేంద్రం, వార్డులో ఉండే విధంగా చేపట్టిన ప్రక్రియతో పాటు మ్యాపింగ్ ప్రక్రియను 100% పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ జాబితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటర్ జాబితా తయారులో అభ్యంతరాలు, ఫిర్యాదులను సత్వరమే పరిష్కారం చూపాలని అన్నారు. జిల్లాలో 15 మండలాల పరిధిలో 320 గ్రామ పంచాయతీల పరిధిలో 3000 వార్డులున్నట్లు తెలిపారు. ఏమాత్రం అజాగ్రత్తకు తావివ్వకుండా ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మహేశ్వర్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సిరాజ్ హుస్సేన్, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి సత్తినేని శ్రీనివాస్, బీజేపీ పార్టీ ప్రతినిధి తొడుపునూరి కరుణాకర్, టీడీపీ పార్టీ ప్రతినిధి కళ్యాడపు అగయ్య, బీఎస్పీ నుండి సిరిసిల్ల రాజయ్య, ధర్మ సమాజ్ పార్టీ ప్రెసిడెంట్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ 1400 అయినా అక్కడ వేరే పాపులేషన్ క్రైటీరియాతో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ, జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ అలాంటి స్టేట్స్ లో డిఫరెంట్ పాపులేషన్ క్రైటీరియా ఉంటుంది. పోలింగ్ స్టేషన్ కి కానీ పాపులేషన్ డెన్సిటీ పరంగా డిలిమిటేషన్ డిసైడ్ చేయడానికి. సో ఇక్కడ కూడా అదే ఉంది. సో వార్డ్కి మన క్రైటీరియా 650. కానీ ఇప్పుడు వార్డ్ రేషనలైజేషన్ మనం చేయలేదు, వార్డ్ ప్రపోజల్స్ మనం మార్చలేదు కాబట్టి అది కూడా మన పరిధిలోకి లేదు. అది ఎలక్షన్ కమిషన్ ద్వారా ప్రభుత్వంకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వస్తే అప్పుడు మనం చేయడానికి సిద్ధంగా ఉంటాం. సో ఇప్పుడు ఉన్న చట్టపరంగా మనకి ఏంటంటే వార్డులో 650 ఉండాలి కాబట్టి మెనీ వార్డ్స్లో ఇప్పుడు అంటున్నారు కొన్ని జీపీ బొమ్మకల్, ప్రతిసారి బొమ్మకల్ గురించే డిస్కషన్ చేస్తున్నాం. సో బొమ్మకల్ అలాంటి మనకి ఉన్నప్పుడు ఏమైతుంది అంటే పాపులేషన్ డెన్సిటీ బాగా ఉంది కాబట్టి ఆ వార్డులో ఇంకొక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకుంటాం. సో ఇప్పటి వరకు మనకి అంటే అది ఏ ఎలక్టరల్ రోల్ మనము రెఫరెన్స్గా తీసుకోవాలి అది కూడా ప్రత్యేకంగా మనకి ఎన్నికల కమిషన్ నుంచి రావడం జరిగింది. సో 6th February 2024లో పబ్లిష్ అయిన రోల్స్ మాత్రమే తీసుకోండి. సో ఇది కూడా మనము పీసీ జరిగేటప్పుడు చాలా మంది కలెక్టర్స్ కూడా ఈ పాయింట్ రేస్ చేశారు. ఎందుకంటే 6th February తర్వాత కూడా మనకి పార్లమెంటరీ ఎన్నికలు అయింది కాబట్టి ఆ ప్రాసెస్లో అంటే ఫస్ట్ అసెంబ్లీ 5 years తర్వాత జరిగింది. సో అప్పుడు కొంత అవగాహన కానీ ఐడెంటిఫికేషన్లో కొన్ని లోపాలు ఉండొచ్చు. అది అసెంబ్లీ టైంలో దానికి గమనించి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల టైంలో దానికి సరి చేయడం జరిగింది.
గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వినియోగం నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఛాంబర్లో వర్చువల్గా నార్కో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, మిషన్ పరివర్తన్లో భాగంగా గంజాయి డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాలని అన్నారు. బాయ్స్ హాస్టళ్లపైన ప్రత్యేక దృష్టిని సారించాలని, గంజాయి అక్రమ రవాణా చేసినా, విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉందని, వీటికి అలవాటు పడితే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులు తప్పవని సూచించారు. డ్రగ్స్ వినియోగం వల్ల దుష్ప్రభావాల గురించి యువతకు పరిజ్ఞానం కల్పించేందుకు సోషల్ మీడియాతో పాటు కళాశాలల్లో, పాఠశాలల్లో పరివర్తన తీసుకుని వచ్చేందుకు కార్యక్రమాలు సమర్థవంతంగా చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కుక్కలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. నగరం, పట్టణం, గ్రామం అనే తేడా లేకుండా గుంపులు గుంపులుగా రోడ్లపైన తిరుగుతూ చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు, సైకిల్, ద్విచక్ర వాహనదారులను వెంబడించి పరుగులు పెట్టిస్తున్నాయి. వీధి కుక్కల స్వైర్య విహారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రాత్రి వేళల్లో రోడ్లపైకి గుంపులు గుంపులుగా వచ్చి రోడ్లపై నుండి వెళ్లే వారిపైన దాడులు చేస్తూ ఉండడంతో కుక్కలు కనబడితే చాలు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కల బెడదకు ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. కరీంనగర్లోని 5-27వ డివిజన్లలో వీధి కుక్కలు పలువురిపై దాడి చేశాయి. దీంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. గుంపులు గుంపులుగా తిరుగుతూ కనబడితే చాలు మీద పడిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కల బెడద నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు. नमाज जा रहा था मैं वजू बना के, घर से निकल के रोड चढ़ा, आके ऊपर पकड़ लिया, ख़त्म कर, हलने नहीं दिया किधर भी। उसको ना हाड़ी बोला ना कुछ बोला मैं, वो बच्चे आके दवाखाने ले गए। हाँ अब वो म्यूनसिपालिटी वाले कौन है, उनको हक रहता बोलना, अपन कुछ नहीं कर सकते ना, इसलिए परेशान हो गई बहुत। मेरे पीछे दूसरे अभी 4 आदमी कटे, मैं दवाखाने पहुंचा और मेरे पीछे 4 आए। గత కొన్ని రోజులుగా హుసేనిపుర 5వ డివిజన్ కాలనీలో కుక్కల బెడద చాలా పెరిగిపోయింది. స్కూల్కి వెళ్ళే పిల్లలు మరియు వృద్ధులను, ఆడవాళ్లకు చాలా ప్రాబ్లం అవుతున్నది. కాలినడక వెళ్ళే వాళ్ళకైతే అసలు స్కూల్కి వెళ్ళే పిల్లలకు, కాలినడక వెళ్ళే పిల్లలకు కుక్కలు బాగా పరేషాన్ చేస్తున్నాయి. బండ్ల మీద వెళ్ళిన వాళ్ళను చేజ్ చేసి కరవడం జరుగుతున్నది. సో అండ్ సో ఇప్పటి వరకు ఒక 10 వరకు కేసెస్ వచ్చినాయి. దానిలో వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారు. సో దీని మీద మున్సిపల్ కమిషనర్ గారిని మరియు మున్సిపల్ మేయర్ గారిని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మా కాలనీ తరపున నేను కోరుతున్నాను. వీధి కుక్కల సమస్యపై ప్రజలు ఎప్పటికప్పుడు నగరపాలక సంస్థ యంత్రాంగానికి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నామని నగరవాసులు చెబుతున్నారు. అధికారులు స్పందించి తాత్కాలిక చర్యలు చేపడుతున్నారే గానీ శాశ్వత నివారణకు ప్రయత్నించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహించడం ద్వారా వాటి సంతతి పెరగకుండా నిరోధించాలని వారు కోరుతున్నారు. मेरे वालदा किराना में जाके आ रहे थे तो उनको कुत्ता कतरा जैसा, उन्होंने अभी नहीं आ सकते, हॉस्पिटल में है, इसलिए मैं आके यहाँ पर आवाम को बोलना चाह रहा हूँ कि ज़रा देख संभल के रहिए। और हमारे कॉर्पोरेटर साहब को मैं जब फ़ोन करके बोला कि ऐसा हो रहा महल्ले में, तो एक्शन लिए, अल्हम्दुलिल्लाह एक्शन लिए, काम करे, जितना हो सका उतना दूर करे। मगर और कुत्ते कहाँ से आ रहे, क्या आ रहे नहीं मालूम। फिर कैसे कि ये फिर शुरू हो गया 1-2 दिन से, ज़्यादा हो रहा है केसेस। लिहाजा म्यूनसिपाल्टी के जो भी है मेन सदर, वो लोग ज़रा महल्ले में आके ज़रा देखिए, और ज़रा बच्चे हैं, नौजवान बच्चे हैं और बुजुर्ग निकल रहे हैं नमाज के लिए। రాష్ట్ర స్థాయిలో సాధించిన విజయాల స్ఫూర్తితో జాతీయ స్థాయిలో ఎక్కువ పతకాలు సాధించి జిల్లాకే కాకుండా రాష్ట్రానికి పేరు తీసుకురావాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆకాంక్షించారు.
ఇటీవల ఈ నెల 14, 15 తేదీలలో హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి యోగాసన క్రీడా పోటీలలో ఛాంపియన్షిప్ సాధించిన కరీంనగర్ క్రీడాకారులను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలోని యోగాలో కరీంనగర్ జిల్లా గత 20 సంవత్సరాలుగా అన్ని కేటగిరీలలో విజేతలుగా నిలవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రవీందర్ సింగ్, సిద్ధారెడ్డి, ఉపాధ్యక్షులు కన్నకృష్ణ, కోచ్లు రామకృష్ణ, మల్లేశ్వరి, ఆనంద కిషోర్, స్వరూపాచార్యులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా నగర మేదరి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ వెదురు బొంగుల దినోత్సవం నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్ నుండి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టారు. ప్లాస్టిక్ వస్తువులు తగ్గించండి, పర్యావరణాన్ని కాపాడండి, వెదురు ఉత్పత్తులను వాడండి అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర మేదర సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అలిపిరెడ్డి లచ్చయ్య మాట్లాడుతూ ప్రపంచ వెదురు బొంగుల దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా 2009లో థాయిలాండ్ దేశంలో అటవీ శాఖ అధికారులు ప్రారంభించారని ఆయన అన్నారు. వెదురును 2017లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గడ్డిజాతి మొక్కగా ప్రకటించారన్నారు. రైతులు తమ పంట పొలాల గట్లపైన వెదురు మొక్కలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈరోజు ప్రపంచ వెదురు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ప్రపంచ వెదురు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా 2009లో థాయిలాండ్ నందలి ఇంపీరియల్ పార్కులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మొదటగా ప్రారంభించారు. అట్లాగే 2009 నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వెదురు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మా కులవృత్తి వెదురును 2017లో మన గడ్డి జాతి మొక్కగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీనికి గాను మాకు మొన్ననే ప్రస్తుత ప్రభుత్వం మాకు మేదర ఫైనాన్స్ కార్పొరేషన్కు 50 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి మన బీసీ సంక్షేమ శాఖ మాత్యులు గౌరవ పొన్నం ప్రభాకర్ గారికి. కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద గల పాపులర్ షూ మార్ట్ను నగర మేయర్ సునీల్ రావు స్థానిక కార్పొరేటర్ ఫిరోజ్ ఖాన్తో కలిసి ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన నగర మేయర్కు నిర్వాహకులు పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి సన్మానించారు. షాప్ను ప్రారంభించిన అనంతరం పలు రకాల బ్రాండ్ల షూలను పరిశీలించారు మేయర్. ఈ సందర్భంగా నిర్వాహకులు కిషోర్ మాట్లాడుతూ సుమారు 62 సంవత్సరాలుగా 4 రాష్ట్రాలలో పాపులర్ షూ మార్టులు స్థాపించి ప్రజలకు నాణ్యమైన పాదరక్షలను అందజేస్తున్నామని, నేడు ఆధునీకరించి నూతన రకాలతో ప్రజలకు అందుబాటులోకి వచ్చామని వీటిని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. సీతాభవన్ సర్కిల్ కరీంనగర్లో ఉన్న మా బ్రాంచ్ని నూతనంగా ఆధునీకరించి ఈ రోజున పునఃప్రారంభించడం జరిగినది. 62 సంవత్సరాల నుంచి ఈ పాపులర్ షూ మార్ట్ 4 రాష్ట్రాల్లో కూడా నమ్మకమైన పాదరక్షలు విక్రయిస్తూ కొన్ని కోట్ల మంది అభిమానులని కస్టమర్లుగా పొందడం జరిగింది. అదేవిధంగా ఇంకా మేము నాణ్యమైనవి ఆధునికంగా వస్తూ ఉన్న అన్ని మోడల్స్ను కంపెనీలతో సహా మీకు అందించేందుకు మీ పట్టణంలో ఉన్న బ్రాంచ్ని రీమోడలింగ్ చేసి మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. రాబోయే పండుగల సీజన్లో ఇంకా కొత్త మోడల్స్ యువతకు అందించేందుకు కూడా. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని జ్యోతిబాపులే బాలికల వసతి గృహాన్ని మరో భవనంలోకి తరలిస్తున్నట్లు ప్రిన్సిపల్ లబీనా తెలిపారు. స్థానిక పాఠశాలలో ఆమె మీడియాతో మాట్లాడారు. అద్దె భవనం విద్యార్థుల సంఖ్యకు సరిపోవడం లేదని, పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే హాస్టల్ను మానకొండూరులో
అన్ని వసతులు ఉండే అద్దె భవనంలోకి మార్చేందుకు అనుమతులు ఇప్పించారని వివరించారు. మరో 15 రోజుల్లో హాస్టల్ తరలింపు పనులు పూర్తి అవుతాయని చెప్పారు. ఇందుకు సహకరించిన ఎమ్మెల్యేకు విద్యార్థులు వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలను తెలిపారు. ఎమ్మెల్యే గారు అండ్ హైయర్ అథారిటీస్ అందరి సహాయంతో త్వరలోనే పిల్లలకి ఎవరిది కాదు ఇక్కడ పిల్లలకి కరెక్ట్గా ఫెసిలిటేట్ చేయాలన్నదే ఎవరిదైనా కూడా ఫైనల్గా ఉంటుంది. సో గవర్నమెంట్ కూడా పిల్లలకి రెసిడెన్షియల్స్లలో మంచి ఫుడ్ అండ్ మంచి ఫెసిలిటేషనే వాళ్ళకి కూడా టార్గెట్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మా హైయర్ అథారిటీసే కానివ్వండి ఇక్కడ ఎమ్మెల్యే గారే కానివ్వండి వారి సహాయంతో అక్టోబర్ ఎండింగ్కి ఎలా మోస్ట్ ప్రాబబ్లీ వీఆర్ షిఫ్టింగ్ టు ద న్యూ బిల్డింగ్ మాడకొండూరు సార్. ఎండింగ్ అక్కడ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. అక్టోబర్ ఎండింగ్ మోస్ట్లీ అయితే అక్టోబర్ దసరా హాలిడేస్ తర్వాత ఇంకా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని అంటున్నారు. కానీ బాత్రూమ్స్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి అక్కడ త్వరలోనే అక్కడికి వెళ్ళిపోతుంది. రాహుల్ గాంధీపై ఢిల్లీ బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లా అలుగునూరులో బీజేపీ నాయకుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ పెద్దల అండతో మాజీ ఎమ్మెల్యే తనీదర్ సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇందిరాగాంధీకి పట్టిన గతే రాహుల్కు పడుతుందని బెదిరింపులకు పాల్పడిన బీజేపీ ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. నూతన విద్యా విధానంలో చక్కటి మార్గదర్శకాలను రూపొందించి అందరికీ విద్య అందేలా ప్రణాళికలను రూపొందించాలని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో తెలంగాణ ప్రైవేట్ జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలల అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమినార్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇటీవల కాలంలో విద్యారంగంలో చారిత్రాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఆయా మార్పులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. నిపుణుల ద్వారా రూపొందించబడిన నూతన విద్యా విధానం విద్యా వ్యవస్థకు ఒక గొప్ప వరమని కొనియాడారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం ఆయా కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు నరేందర్ రెడ్డిని సత్కరించి తమ మద్దతు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో టీపీజేఎన్ఏ జిల్లా ప్రతినిధులు ప్రభాకర్ గౌడ్, అధ్యాపకుల సంఘం ప్రతినిధులు మాసం రత్నాకర్ రెడ్డి, రాజేశ్వర్, టీపీడీఎంఏ ప్రతినిధులు రవీందర్ రెడ్డి, సతీష్ కుమార్ పాల్గొన్నారు. గత 34 సంవత్సరాల నుంచి మరి తెలంగాణ విద్యారంగంలో నాణ్యమైన విద్యకు మారుపేరుగా ఆల్ఫోర్స్ మరి ఏ రకంగా ఐఐటి నీట్ ర్యాంకులు ప్రొడ్యూస్ చేస్తూ విలువలతో కూడిన విద్యను అందిస్తూ ముందుకు వెళ్తుందో మీ అందరికీ కూడా మరి సుపరిచితమే. మరి ఒక విద్యారంగంలో ఎలా అయితే మరి ఒక తెలంగాణ ముద్దుబిడ్డగా మంచి పేరు తెచ్చుకొని మరి విద్యార్థుల పట్ల, తర్వాత ఉద్యోగుల పట్ల, తర్వాత టీచర్స్ పట్ల నేను ఏదైతే శ్రద్ధ చూపించానో అదే రకంగా మరి సమాజ సేవకుడిగా కూడా రావాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ నుంచి మరి పట్టభద్రుల దాంట్లో ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. ఈరోజు ఇక్కడ మరి కరీంనగర్ పట్టణంలో ఉన్న జూనియర్, డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు మరి ఎంప్లాయీస్ అందరూ కూడా మరి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి ఒక చర్చ కొనసాగిస్తూ మరి అలాగే మరి దీంట్లో నుంచి కూడా మాలో నుంచి ఒకరు ఎందుకు ఎమ్మెల్సీగా వెళ్ళకూడదు, శాసన మండలిలో మరి మాకున్న సమస్యలను ఎందుకు చర్చించకూడదు అన్నారుగా మా మిత్రులందరూ కూడా మరి ఒక సలహా ఇవ్వడంతో నేను నిర్ణయం తీసుకున్నాను. మరి ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ దిశగా మేము అడుగులు వేస్తున్నాం. ఇది సమయం ఎన్రోల్మెంట్, ఎందుకంటే గత సీజన్లో మనం చూస్తే అరౌండ్ 1 lakh మాత్రమే ఎన్రోల్మెంట్ జరిగింది. తన గెలుపు కోసం బీజేపీ కార్యకర్తలు ఎంతగానో కష్టపడ్డారని, వారిని సత్కరించుకోవడం తన బాధ్యత అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో పార్లమెంటు ఎలక్షన్స్ సమయంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన బూత్ అధ్యక్షులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరై మాట్లాడారు. ఎన్నికల సమయంలో కార్యకర్తలు తమ సొంత పనులను సైతం పక్కన పెట్టారని గుర్తు చేశారు. బూత్ కమిటీ అధ్యక్షులను సన్మానించుకోవడం దేశంలో ఇదే తొలిసారని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ప్రజలను ఓటుకు తీసుకురావడం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త బాధ్యత. దీన్ని పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పనిచేయాలి. మీ పోలింగ్ బూత్లో హైయెస్ట్ ఓటింగ్ జరగాలి. ఓటుకు తీసుకురావడం మన పని, ఓటు వేయడం ప్రజలు బాధ్యతగా భావిస్తారు. మరి వాళ్ళు వచ్చినాక పోలింగ్ బూత్ వచ్చాక ఓటు ఎవరికి వేస్తారంటే పూర్తికి వేస్తారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి ఓటు వేస్తారు.
దాన్ని ఏం అనట్లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా మీరు మీ మీ పోలింగ్ బూత్లో హైయెస్ట్ పోలింగ్ కావడానికి మీరు కష్టపడి పనిచేయండి. దాంతోపాటు మీ మీ పోలింగ్ బూత్లో పోటీ ఉండాలి. నా పోలింగ్ బూత్లో హైయెస్ట్ పోలింగ్ చేసుకుంటా, నేను మోడీ గారి ప్రిపేర్కు హైయెస్ట్ పోలింగ్ చేసుకుంటా. ఈ పోలైన ఓట్లలో హైయెస్ట్ ఓట్లు పువ్వు గుర్తు నరేంద్ర మోడీ గారికి ఓటు వేయించని చెప్పి ఒక కసి మండలం పాటు ఉండాలని చెప్పి కూడా పిలుపునిచ్చినారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని 2 హైయెస్ట్ పోలింగ్ చేయించిన ఉన్నారు జిల్లా, హైయెస్ట్ ఓటింగ్ మన మెజార్టీ వచ్చిన ఉన్నారు, అంతే కదా. 29న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని కోర్టుల్లో నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ వెంకటేష్ తెలిపారు. నగరంలోని జిల్లా కోర్టు ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్ అదాలత్ ద్వారా రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులు ఇరు వర్గాల సమ్మతితో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లోక్ అదాలత్ సందర్భంగా మేము 29,090 కేసులు, క్రిమినల్, సివిల్, తర్వాత ఇతర చెక్ బౌన్స్ కేసులు, అదేవిధంగా మోటారు వాహనాల చట్టానికి సంబంధించిన కేసులు, ఇవన్నీ కూడా పెండింగ్ కేసులు, ఇవన్నీ ఐడెంటిఫై చేశాము. అందులో 3,071 కేసుల్లో మేము నోటీసులు జారీ చేయడం జరిగింది. ఎవరైతే కక్షిదారులు ఉన్నారో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ ఈ జాతీయ లోక్ అదాలత్ సంబంధించి మేము బెంచెస్, జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సంబంధించి కరీంనగర్ టౌన్లో 5 బెంచీలు, అదేవిధంగా సెకండ్ క్లాస్ కోర్టు సంబంధించి అంటే ఈ పెట్టి కేసెస్, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు సంబంధించి సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గారు దాన్ని డీల్ చేస్తారు. వారికి 3 బెంచీలు ఏర్పాటు చేశాము. అదేవిధంగా సీనియర్ సివిల్ జడ్జి కోర్టు పరిధిలో వచ్చే కేసులన్నీ కూడా సెక్రటరీ డిఎల్ఎస్ఏ గారి ఆధ్వర్యంలో ఒక బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నగరంలోని ఇందిరా చౌక్ వద్ద జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి హాజరై మాట్లాడారు. రాహుల్ గాంధీపై బీజేపీ, శివసేన నాయకులు చేస్తున్న ప్రకటనలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయన్నారు. ఆయా ప్రసంగాలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా బెదిరింపులకు పాల్పడినా రాహుల్ గాంధీ తన విధానం మార్చుకోబోరని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఢిల్లీ బీజేపీ నాయకుడు తన్వీదర్ సింగ్ మాట్లాడిన మాటలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మా రాహుల్ గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారిని దాడి చేస్తామని, నానమ్మకి ఇందిరాగాంధీకి పట్టిన గతి పడుతుందని చెప్పి మాట్లాడిన తన్వీందర్ సింగ్ ముక్కలు ముక్కలు చేస్తాం, ఖబర్దార్ అని చెప్పి చెప్తా ఉన్నాం. మా రాహుల్ గాంధీ గారి జోలికి వచ్చుడు కాదు. ఇంకొకసారి రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడితే నాలుక కోసుడే కాదు 16 వక్కలు చేస్తాం, ఖబర్దార్ తన్వీందర్ సింగ్ అని హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక బీజేపీ నాయకుడు ఇట్లా మాట్లాడుతూ ఉంటే ప్రధానమంత్రి, మరి హోంశాఖ మంత్రి ఏం చేస్తుండ్రు అంటే మీ ప్రోత్సాహం వల్లనే అతను మాట్లాడుతున్నా అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రధానమంత్రిని కానీ, కేంద్ర హోంశాఖ మంత్రి కానీ, మోడీ, అమిత్ షా ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మా రాహుల్ గాంధీ గారు కోట్ల ప్రజానీకానికి, ఈ దేశ ప్రజామంతా కూడా ఆరాధ్య దైవంగా, ఈ దేశానికి మరి భవిష్యత్తులో దిక్సూచిగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ అమరుల చరిత్ర భావితరాలకు తెలియాలి. ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. పక్కాగా పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితా, అధికారులు, రాజకీయ నాయకులతో కలెక్టర్ సమీక్ష. నగరంలో కుక్కల స్వైర్య విహారం, వృద్ధులు, చిన్నారులపై దాడులు, భయాందోళనలో ప్రజలు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ సరసిజ.